అనసూయ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కార్ కొన్నప్పుడు అనసూయకు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 2 కోట్లు పెట్టి కార్ కొనిందా అని అన్నారు. కారు కొన్నానంటే నా ఒక్కదాని కష్టమే కాదు, దాని వెనకాల నా ఫ్యామిలీ కష్టం చాలా ఉంది. తనకెంత ఆస్తి ఉందనేది తానెప్పుడు లెక్కలు వేసుకోలేదని, తనకు తెలిసిందల్లా హాలిడే ట్రిప్స్, ఎంజాయ్మెంట్స్ మాత్రమేనని అనసూయ చెప్పింది. ఇప్పటికీ తనదొక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ మెంటాలిటీ అని, లైఫ్ తనకు నేర్పిన పాఠాలను చూసి ఇప్పటికీ పోపుల డబ్బాలో డబ్బులను దాచుకుంటానని చెప్పింది అనసూయకు ఆఫర్లు బాగా వచ్చి సంపాదించింది అనే వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే, జీఎస్టీ అనేది ఒకటి ఉంటుందని నాకు తెలీదు. కొన్ని షోలకు ట్యాక్స్ కట్టకపోవడంతో పొరపాటున ఐటీ రైట్స్ జరిగాయని తెలిపింది. తాను తన భర్త ఎంతో కష్టపడి నెలకు 1,16,000 ఈఎంఐ కడుతూ కొనుక్కున్న ఆడి కార్ను తనకెవరో ప్రొడ్యూసర్ గిఫ్ట్గా ఇచ్చారని ఎన్నో అన్నారు. జీవితంలో పైకి రావడానికి కష్టపడతానని, నాది కానిదేది నాకొద్దని అనసూయ చెప్పింది. నాదన్నది రూపాయి కూడా వదిలిపెట్టనని చెప్తోంది. ఇక తనను ఆంటీ అనే వాళ్లకు తాను ఏ బట్టలు వేసుకొని తిరిగితే ఎవరికీ నష్టమని ప్రశ్నించింది. పవన్తో కలిసి వీరమల్లులో ఓ సాంగ్లో నటించిన అనసూయ, ఆయన ఎన్నో విషయాలకు నో, ఎన్నో విషయాలకు ఎస్ చెప్పబట్టే ఇవాళ ఈ స్థాయికి వచ్చానని, మెగా బ్రదర్స్ ముగ్గురు స్వీట్ హార్ట్స్ అని, వారందరితో కలిసి నటించే లక్ తనకి దొరికిందని అనసూయ చెప్పింది. దీనిపైన మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి.